ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. ప్రీవియస్ వీడియోలో మనం కాకి గురించి డిస్కస్ చేసాం కదండి. అంటే నేచర్లో తెలియకుండానే కొన్ని ఇండికేషన్స్ మనల్ని కొన్ని బలంగా ఈ ఇండికేషన్ దీనికి సంబంధించింది కొన్ని ఇవి నేర్పిస్తూ ఉంటాయి, అందులో గుడ్ ఇది బ్యాడ్ ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటాయి చెప్పేసి అన్నారు. అండ్ అందులో కొన్ని జంతువులకు సంబంధించినటువంటి వాటి మీద మనం మాట్లాడుకోవటం జరిగింది. అందులో ఈ కుక్కకు సంబంధించినటువంటిది సనాతన ధర్మం అసలు ఏం చెప్పబడిందండి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కుక్కకు సంబంధించి పెద్ద కథలే ఉన్నాయి స్వామి. కుక్కలకి పురాణాల్లో చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకోసం అంటే మహాభారతము బిగినింగ్ విత్ డాగ్, ఎండ్ విత్ డాగ్. కుక్కతోటే మొదలైంది మహాభారతం, తర్వాత కుక్కతోటే అంతమైపోయింది. సో అది తర్వాత కథ. కుక్కలు చాలా మంది పెంచుకుంటారు ఇండ్లలో, కానీ సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే కుక్కల్ని ఇండ్లలో పెంచుకోకూడదు అని చెప్తుంది. సనాతన ధర్మం అయితే అదే చెప్తుంది. అందుకోసం అంటే మీరు నా మాటలే కాదు, సామవేదం షణ్ముఖ శర్మ గారి కానీ వింటే మనకు అర్థమవుతుంది. ఆయన చాలా డీటెయిల్గా చెప్పారు. అందుకోసం అంటే నాకున్న విద్వత్ లక్షణం ఏంటంటే విద్వాంసులను ఎప్పుడు కూడా పొగడడం, నేనే గొప్ప అని ఎప్పుడు నేను చెప్పుకోను. మంచి మంచి పండితులు ఉన్నారు మనకి, మన తెలుగు వాళ్ళ అదృష్టము. మనకి సామవేదం షణ్ముఖ శర్మ లాంటి గొప్ప గొప్ప పండితులు మనకి అమ్మవారు మనకి ఇచ్చింది. అలాంటి వాళ్ళని మనము ఎప్పుడు కూడా దండం పెట్టుకోవాలి. వాళ్ళంతా నడిచే సరస్వతులు. సామవేదం షణ్ముఖ శర్మ గారు, వద్దిపద్ది పద్మాకర్ గారు, తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళంతా నడిచే దేవతలు, సరస్వతులు. వీళ్ళంతా అమ్మవారి స్వరూపాలు. వీళ్ళని మనకి వరంగా ఇచ్చారు దేవతలు. సో మనం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం వినాలి. సో నాకు కూడా మొదలు ఈ ధర్మ సందేహం ఉండేది. మా యొక్క మఠాలలో ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కుక్కని ముడితే స్నానం చేయమని చెప్పేవాళ్ళు. ఎందుకు స్నానం చెప్పేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత ఇట్లనే నాకు ఇలా వెళ్ళేటప్పుడు నాకు కొంతమంది జంతు ప్రేమికులు కూడా పరిచయం అయ్యారనమాట. జంతు ప్రేమికులు పరిచయం అయినప్పుడు వాళ్ళ కుక్కల్ని బాగా పెంచుకోవడం, బాగా ప్రేమించడం అంటే ఇలా చేయకూడదు అని అంటే మీరంతా బ్రాడ్ మైండెడ్ కాదు, మీరు జీవాన్ని ప్రేమించలేరు, పండిత సమదర్శన అని అంటారు. అంటే పండితులు అంటే అందరినీ సమంగా చూడాలి అని అంటారు. సో దానికి కూడా ఒక ప్రాణమే కదా, దాన్ని కూడా మీరు ప్రేమగా చూడొచ్చు కదా అని అంటే నాకు కూడా వాళ్ళు చెప్పగానే అవును కదా అని అనిపించింది. మనకు అప్పుడు ఏం తెలియదు కదా. అప్పుడు వెళ్ళి నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. వెళితే మా గురువుగారు అన్నారు, దీనికి నీకు సమాధానం కావాలి అంతే కదా, చెప్తా అని చెప్పి నన్ను జూ పార్క్కి తీసుకెళ్ళారు. జూ పార్క్కి తీసుకెళ్ళి అక్కడ లయన్ సఫారీ ఉంటుంది, డైరెక్ట్గా బెంగళూరులో లయన్ సఫారీ ఉంటుంది. లయన్ సఫారీకి తీసుకెళ్ళారు. జస్ట్ 6 అడుగుల దూరమే పులికి నాకు, అంతే. కారులో మేము కూర్చున్నాము, మేము కారులో మమ్మల్ని బంధించారు, అది బయట కూర్చుంది పక్కనే. అరే కారు ఆపరా నాయన అని చెప్పాడు. కారు ఆపాడు. వాడికి 500 ఇస్తే వాడు సైలెంట్గా మనకి మంచి కోఆపరేట్ చేస్తాడు అనమాట. అది ఆ నోరుకు తెరిస్తే దాని నాలుకని సరిగ్గా చూడరా అని అన్నాడు. నాలుక సరిగ్గా చూస్తే పులి నాలుక చారలుగా ఉందన్నమాట. దాని కూరలు చూడరా అని అన్నాడు. ఎలా ఉన్నాయిరా అని అంటే కూరలు ఉంటాయి. పులికి మనలాగా పళ్ళు ఉండవు, ఎలాంటి కూరలు పళ్ళు ఉంటాయి పులికి. దాని నాలుక, దాని పళ్ళు చూసావని అన్నాడు. చూశాను. సరే, పులి ఎలా నీళ్లు తాగుతుంది అబ్జర్వ్ అన్నాడు. పులి ఎలా నీళ్లు తాగుతుందంటే నాలుకతోటి నీళ్లు తాగుతూ ఉంది. ఆ తర్వాత ముందుకెళ్ళిన తర్వాత జింకను చూపించారు. జింక పళ్ళు చూడరా అని అన్నారు. జింక పళ్ళు ఎలా ఉన్నాయనంటే మన పళ్ళలాగా స్క్వేర్గా ఉంటాయి అన్నమాట, కూరలు ఉండవు వాటికి. తర్వాత అవి నీళ్ళు ఎలా తాగుతున్నాయి చూడరా అన్నారు. అవి నీళ్లు నాలుకతో తాగట్లేదు, నోరు తగిలిచ్చి నీళ్లు తాగుతున్నాయి. ఇప్పుడు కుక్కను చూడు అని చెప్పేసి అన్నారు. వచ్చిన తర్వాత కుక్కను చూసాం. కుక్క పళ్ళు ఎలా ఉన్నాయిరా, షార్ప్గా ఉన్నాయా లేకపోతే అంటే శాకాహారం జంతువులాగా ఉన్నాయా, మాంసాహార జంతువులాగా ఉన్నాయా? ఎస్, మాంసాహార జంతువులాగా. కుక్కకి నీళ్లు తాగిపోయారు, ఎట్లా తాగుతుంది చూడరు. నోటితో తాగుతుందా, నాలుకతో తాగుతుందా? నాలుకతో. సో ఇది క్రూర జంతువు, అది సాధు జంతువు. మనుషులు ఇంట్లో పెంచుకోవాల్సిన జంతువులు మేము కేటగిరైజ్ చేశారు. దేంట్లో యాజ్ఞవల్క్య స్మృతిలో కేటగిరైజ్ చేశారు. మనుషులు ఇంట్లో పెంచుకోవాల్సిన జంతువు ఏంటంటే గోవుని పెంచుకోవాలి. ఇంట్లో తప్పకుండా పెంచుకోవాల్సిన జంతువు గోవు. ఇంకా ఏ జంతువుని ఇంట్లో పెంచుకోవడానికి అర్హత లేదు. పక్షుల్ని కూడా ఇంట్లో పెంచుకోకూడదు. ఎందుకు అంటే మా గురుగారి ఇంటి పక్కనే ఒక డాక్టర్ ఉంటారు. ఆయన ఫేమస్ ఆంకాలజిస్ట్. ఆయన్ని రమ్మన్నారు. ఆయన వచ్చారు, అదే సందర్భంలో వచ్చారు. వచ్చి రాగానే కూర్చోబెట్టి కుక్కను పెంచుకోవద్దు అని చెప్పేసి అంటున్నారు. పెంచుకోకపోతే నీకు మానవత్వం లేదంటున్నారు. మీరు చెప్పండి, ఆంకాలజిస్ట్ కదా,
కుక్కని ఇంట్లో పెంచుకోవాలా పెంచుకోకూడదా మీరు చెప్పండి ఆంకాలజిస్ట్ అని అంటే, డాగ్ నెవర్ సూటబుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేశాడు ఆయన. ఎందుకు అని అంటే కుక్కకు సంబంధించిన వెంట్రుకలు ఏవైతే ఉంటాయో చాలా సూక్ష్మంగా ఉంటాయి. అది గనక అటో ఇటో అయ్యి ముక్కులో నుంచి ట్రావెల్ చేసి లంగ్స్లో కనుక వెళ్ళిపోయింది అని అంటే ఇంకా ఆ మనిషి కఫము వ్యాధితోటి క్యాన్సర్ వ్యాధి వచ్చేసి చచ్చిపోతాడు కూడా. ఉందా రీసెర్చ్ అనేది? ఎవరినైనా అడగండి. కుక్కలకున్న వెంట్రుకలకి మంచిది కాదు, పిల్లి వెంట్రుకలు మంచివి కాదు. అందుకోసమని వాటిని ఇంటి బయటే ఉంచాలి తప్ప ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి పెంపుడు జంతువులు అని చెప్తున్నారు కానీ పెంపుడు జంతువులు ఇండియన్ కల్చర్లో కావు. అట్లాగైతే కానీ ఇండియన్ కల్చర్లో సనాతన ధర్మంలో ఉంటే ఇప్పటికీ మఠాలలో అక్కడ ఇక్కడ కుక్కలు బోలెడు ఉండాలి. మఠాలలో ఏమున్నాయి ఇప్పుడు? ఆవులే ఉన్నాయి, కుక్కలు లేవు కదా, లేవు. వాళ్ళు సెక్యూరిటీ పర్సన్ కుక్కని కట్టి పెట్టుకోవాలి కదా, పెట్టరు. బికాస్ కర్మని నమ్ముతారు, కర్మని బాగా నమ్ముతారు. ఎందుకోసం అంటే కుక్కకి ఒకసారి రక్తము మరిగిందనుకో, మనిషి రక్తాన్ని మరిగిందనుకో, అది మనుషుల్ని చంపడం ప్రారంభిస్తుంది. సో దానికి రీసెంట్ ఇన్సిడెంట్ కూడా ఒకటి జరిగింది హైదరాబాద్లోనే. ఓ చిన్న పాపని కోరికి చంపేశాయి, అది బాబుని చంపేసాయి. దారుణం సార్. నాకు ఒక 2 days దానికి మనకి జంతు ప్రేమికులు అంటున్నారు కుక్కల్ని రోడ్డు మీద ఎన్ని వాహనాలు కొట్టుకొని పోతున్నాయి, ఎన్ని చంపేస్తున్నాయి, అది ఇది అని అంటున్నారు. ఎస్, కరెక్టే. మనుషులు కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు, జంతువులను చంపుకుంటూ పోతున్నారు. వాళ్ళు కూడా మెల్లిగా నడిపించాలి, జాగ్రత్తగా నడవాలి. కానీ మనిషికి ఉండే ఔన్నత్యం వేరు, జంతువులకు ఉండే ఔన్నత్యం వేరు. అవి ఉండాల్సిన ప్రదేశాల్లో అవి ఉంటే మనుషులకు ఎలాంటి నష్టం లేదు. మనుషులు ఉండాల్సిన ప్రదేశంలో మనుషులు ఉండాలి, జంతువులు ఉండాల్సిన ప్రదేశంలో జంతువులు ఉండాలి. అయితే ఈ కుక్కలకు మాత్రం శాస్త్రంలో మాత్రం ఒకటి ప్రత్యేకత ఇచ్చారు, వీటికి ఒక ప్రాముఖ్యత ఇచ్చారు. ఏమిటి అంటే ఇవి ఎప్పుడైనా సరే అకస్మాత్తుగా ఊరిలో ఉన్న కుక్కలన్నీ కూడా అకస్మాత్తుగా కలిసి అరిచాయి అని అంటే, ఏడిచాయి అని అంటే ఆ ఊరికి అరిష్టం రాబోతుంది. ఏ కుక్కలైనా ఏదైనా ప్రత్యేకంగా ఇంటి ముందు వచ్చి అవి ఒక రకమైనటువంటి నక్కలాగా శబ్దం చేస్తూ అరిచాయి అనుకో, అది అరిష్టము. కుక్క ఏడుపు ఎవరు వినకూడదు. కుక్క ఏడుపు గనక వింటే అది కూడా అరిష్టము. సాధారణంగా వాస్తవంగా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్, మా పక్క అపార్ట్మెంట్లో ఎవరో వాళ్ళు కుక్కని తెచ్చిపెట్టుకున్నారు. వాడికి ఏదో వర్క్ ఉండి వాడు వెళ్ళాడు, ఆ కుక్కని ఇంట్లో కట్టేసి వెళ్ళిపోయాడు. అది ఒక 2 గంటలు కామ్గా ఉంది. 2 గంటల తర్వాత దానికి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో. అది ఏడవడం స్టార్ట్ చేసింది. ఎప్పటి నుంచి? పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అది ఏడుస్తూనే ఉంది, అరుస్తూనే ఉంది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, అటు అపార్ట్మెంట్ వాళ్ళకి, ఇటు అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి యాంగ్జైటీ వచ్చేసింది అందరికి కూడా. అందరూ అప్పటిదాకా ఎవడు కలుసుకున్న వాళ్ళు లేరు. అప్పుడు అందరు కూడా అపార్ట్మెంట్ కిందకి వచ్చి ఏం చప్పుడు, అది ఎందుకు ఏడుస్తుంది, అందరూ వచ్చి ఒక దగ్గర గుమ్మిగూడారు. అంటే ఫ్లాట్లలో వాళ్ళు అప్పటిదాకా ఏ పండుగ కోసం కలుసుకోలేదు అందరూ. దానికోసం అందరూ కలుసుకొని పోలీస్ స్టేషన్ పిలిస్తే, వాళ్ళు ఫోన్ చేస్తే, వాడు అక్కడి నుంచి వస్తే అప్పటిదాకా అది ఏడుపు మానలే. కుక్క ఏడుపు వల్ల ఏం జరుగుతుందంటే మనిషికి ఆ వైబ్రేషను, ఇప్పుడు కైండ్ ఆఫ్ సౌండ్స్, ఒక రకాలైన సౌండ్స్ వస్తే మనిషికి లోపల తెలియకుండానే ఒక కకావికలం కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు చాలా కఠినాత్ముడు, నీ కళ్ళలో నీళ్ళు ఎప్పుడు కూడా రావు. కానీ సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కైండ్ ఆఫ్ మ్యూజిక్ వచ్చినప్పుడు నీకు తెలియకుండా నీ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అది నిజం కాదు అని నీకు తెలుసు, అది అబద్ధం అని తెలుసు, ఏది తెలిసినా నీ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. నువ్వు కూడా ఏడ్చేస్తావు ఆ సిచ్యువేషన్కి. ఆ సిచ్యువేషన్కి ఆ యాక్టింగ్ ఒకటే సపోర్ట్ చేయదు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో కుక్కల అరుపు కూడా అంతే, శబ్దానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి కుక్కలు ఏడ్చినా, కుక్కలు అరిచినా అది అరిష్టానికి సంకేతం. అరిష్టానికి సంకేతం కాబట్టి కుక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిని ఎక్కడ ప్రదేశంలో ఉంచాలో అక్కడ ప్రదేశంలో ఉంచాలి. వాటితోటి అతి ప్రేమ పెంచుకుంటే కూడా కష్టమే. ఎందుకోసమంటే అవి టూ మచ్ అటాచ్మెంట్ అన్నమాట. ఓకే, ఇంట్లో మనం లేకపోతే అవి ఏడ్చేస్తాయి, అన్నం తినవు, భయంకరమైన అటాచ్మెంట్ ఉంటుంది. తర్వాత నువ్వు బయట నుంచి రాగానే మీద పడిపోయి నాకేసి చేసేసి ఇంకా చాలా ఇచ్చేస్తుంది. కానీ కుక్కలు రాజ్యానికి అద్భుతమైన శక్తి అని కూడా చెప్పేవాళ్ళు. ఎందుకోసమంటే అవి పసిగట్టినంత స్మెల్ ఏవి పసిగట్టవు కుక్కలు. వాటి దగ్గర ఉండే శక్తి ఏంది? గ్రహణ శక్తి. వాటికి పూర్వకాలం దొంగలు పట్టుకోవడానికి కానీ ఇప్పటికి కూడా కానీ కుక్కల్ని చాలా అద్భుతంగా వాడేవాళ్ళు. అంటే ఒక జీవికి ఒక వైవిధ్యత ఉన్నది ఉంటుంది. ఆ వైవిధ్యంగా మాత్రమే ఆ జీవిని మనము పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిదీ మన ఇంటి దాకా తెచ్చుకోకూడదు అనేది శాస్త్రం చెప్తుంది.
అంటే ఇది ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకే వాడాలి. ఇంటి లోపలికి తెచ్చుకొని ఇంట్లో ప్రతి చోటికి, వంటింట్లోకి, అక్కడికి ఇక్కడికి తెచ్చుకోకూడదు. అది కరెక్ట్ కాదు. కుక్కలు ఉండాలి, ఇంట్లో పెంచుకోవచ్చు, ఇంటి బయట ఉండాలి. చక్కగా వాటికి తిండి పెట్టండి, వాటికి ప్రేమ చేయండి, వాటిని ముద్దు చేయండి, అన్ని చేయండి. కానీ మళ్ళీ చేతులు కడుక్కోండి, మంచిగా చేతులు కడుక్కొని స్నానం చేసి మళ్ళీ మీ రెగ్యులర్ పనిలోకి వెళ్ళండి. కుక్కల్ని ఇది చేసిన తర్వాత ఆ వేళ్ళు ముక్కులో పెట్టుకోవడము ఇవన్నీ చేశారనుకోండి, ఎలర్జీస్ వస్తాయి. ఇప్పటికీ నాకు ఎంతోమంది క్లయింట్స్ ఉన్నారు, ఇలా కుక్కల వల్ల రోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పెడియాట్రిషియన్స్ కూడా చెప్తారు, మీరు డాగ్స్కి కిస్ చేయడాలు ఇవన్నీ చేయకండి అని చెప్తారు. అయినా ఇదేదో వెర్రి చేస్తూనే ఉంటారు. కుక్కకి మాత్రం కొన్ని ఫ్యూచర్ సిమ్టమ్స్ అయితే తెలుస్తాయి. ఇంట్లో భూత ప్రేతాలు తిరుగుతున్నా వాటికి అనిపిస్తుంది, అవి అకస్మాత్తుగా అరుస్తాయి. ఇది నా జీవితంలో నేను చూశాను. ఇక్కడనే కర్మన్ ఘాట్ దగ్గర ఒక ఇల్లు ఉండే, ఆ ఇంట్లో కుక్క అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటే, లాబర్ డాగ్ చాలా ప్రేమగా ఉంటుండే, ఆల్ ఆఫ్ సడన్గా అబ్నార్మల్గా బిహేవ్ చేయడం చేస్తే వాళ్ళు నన్ను పిలిచారు. పిలిస్తే వెళ్ళి చూస్తే కొన్ని తెలిసాయి, కుక్క అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడైనా వాటికి సోల్స్ కనిపిస్తాయి వాటికి. అదొకటి. ఇప్పుడు దొంగల విషయంలో కూడా కుక్కలు చేసినంత సహాయం ఎవరు కూడా చెయ్యవు, అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇంట్లో ఎవరైనా చనిపోతున్నారు అని అంటే కుక్కలకు మొదలుగానే తెలిసిపోతుంది. బికాజ్ అవి యమదూతల్ని చూడగలుగుతాయి, కుక్కలకు తెలిసిపోతుంది. మనిషి సెన్స్ చేస్తాయి, మనిషి ఎవరైనా చనిపోతున్నాడు అంటే అవి సెన్స్ చేస్తాయి. సో ఈ విధంగా మన యొక్క నేచర్లో, ప్రకృతి వైవిధ్యంలో కొంత స్మెల్ చేయగలుగుతాయి. ప్రకృతి వైవిధ్యంగా కుక్కల నుంచి మనం ఇలాంటి శకునాలు మనం నేర్చుకోవచ్చు. కొన్ని అవి స్మెల్ చేయగలుగుతాయి కాబట్టే ఈవెన్ బాంబ్ స్క్వాడ్ అవి జరిగేటప్పుడు ఖచ్చితంగా వాటికి ఆ ప్రయారిటీ ఇస్తారు. మన ఆర్మీలో కూడా ఇప్పుడు డాగ్స్ వన్ ఆఫ్ ద పార్ట్ కదా. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, జంతువుల్ని ప్రేమించండి, కుక్కల్ని ప్రేమించండి, వాటికి చక్కగా అన్నం పెట్టండి. వాటి నుంచి వచ్చే ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నదో వీటి వల్ల మీ జీవితంలో బాగుపడండి. కానీ మరీ అతి ప్రేమ ఎక్కడా పనికిరాదు, అతి అనేది చెయ్యకండి. కుక్కలకి ఎప్పుడు కూడా మనిషి రక్తం వాసన తెలియకుండా చూడండి. ఇంకొకటి చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మెన్స్ట్రువల్ పార్ట్స్ వాసన మాత్రం కుక్కలు చూస్తే మాత్రం ఆ స్త్రీకి మాత్రం అరిష్టం, భయంకరమైన అరిష్టం జరుగుతుంది చెప్తున్నాను. సో మెన్స్ట్రువల్ ప్యాడ్ విషయంలో మాత్రం కుక్కలకి అవి పడకుండా చూడండి. ఇవి కొన్ని రహస్యాలు ఉంటాయి, కొన్ని పూర్తిగా చెప్పకూడదు. కాబట్టి కుక్కలకి మాత్రం మనిషి రక్తం వాసన రాకూడదు. వస్తే మాత్రం ఆ మనిషి రక్తం వాసన చూసిన కుక్కని మాత్రం పంపించేసేయాలి, ఇంట్లో ఉంచుకోకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్.